పంచాయతీ నిధులు కాజేసిన సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ శివారు గ్రామం జమదేవిపేట గ్రామంలో కమ్యూనిటీ భవనం నిర్మాణం చేసేందుకు 3,94,000 రూపాయలు కాజేసిన సర్పంచ్పై విచారణ జరపాలన్న పంచాయతీ పాలకవర్గ సభ్యులు కోరుతున్నారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం అనుమతి లేకుండా తీర్మానం చేసినప్పుడు రికార్డు తయారు చేసి పంచాయతీ నిధులు సుమారు 4 లక్షల రూపాయల వరకు నిధులు రాజేస్తున్నారు. గ్రామ పంచాయతీ జామదేవిపేట గ్రామస్తులు వారి ఆర్థిక సహాయంతో నిర్మించిన భవనంలకు దొంగ రికార్డు తయారు చేసి నిధులు కాజేశారు. కావున శ్రీవారు ఈ విషయంపై గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులతో మరియు స్థానిక గ్రామస్తులతో విచారణ జరిపి పంచాయతీ నిధులు కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. ఇట్లు పాలకవర్గం 18/11/2024 సో గ్రీవెన్స్ ఇచ్చారండి. గ్రీవెన్స్ నాకు సర్పంచ్ గారు తీసుకొచ్చి ఇది ఇవ్వడం జరిగిందండి. ఇంతకుముందు ఒకసారి నేను వచ్చాను, కాకపోతే ఏంటంటే సమస్య పరిష్కారం అవ్వలేదు, అప్పుడు రఘురామ గారు రావటం అవ్వలేదు. అందువల్ల ఆ రఘురామ గారు రావాలని కోరుకున్నందువల్ల రఘురామ గారికి కూడా నోటీస్ ఇచ్చి ఈరోజు రావడం జరిగింది. సో వచ్చేసి సో ఏం జరిగిందో నాకు ఇవ్వండి, దానికి మళ్ళీ రిప్లై నేను ఇస్తాను. చాలా బిజీగా ఉన్నాను, ఒక ఆఫ్ అయితే వరకు వెళ్తామా అన్నారు. సో ఆవిడ కూడా ఇప్పట్లో ఏదైనా మరి పంచాయతీ సెక్రటరీగా నాకు తీర్మానం ఇచ్చారు, ఇచ్చారు. రిజల్యూషన్ నెంబర్ 15/8/2021లో తీర్మానం ఇచ్చారు. ఆ తీర్మానం ప్రకారంగానే నామ్స్ ప్రకారంగానే నేను రికార్డింగ్ చేశాను. అలాగే డిఈ గారు చెక్ మెజర్మెంట్ కూడా చేశారు. ఈ గారేమో చేసి ఏమైనా ఉంటే నాకు రిప్లై ఇవ్వండి అమ్మా, దానికి నేను రిప్లై ఇస్తానని చెప్పారండి. అది జరిగిందండి, మనం గొడవ లేకుండా. సో ఎందుకు ఎంబుక్ చేశారు? ఇది వరకు వచ్చి నేను సర్పంచ్ గారి హస్బెండ్, సో ఆయన కాంటాక్ట్ గారు ఆయనతో మాట్లాడినప్పుడు అయితే ఇక్కడ కూడా వచ్చాను. సో ఆయన ఏమన్నారంటే అమ్మ నేను పైన మొత్తం స్లాబ్ మాత్రం వేసానమ్మా, కింద అయితే నేను వేయలేదని చెప్పారు. కాబట్టి ఏంటంటే ఎంబుక్ రికార్డింగ్ మొత్తం అంతా రికార్డ్ చేశాను. నేను కాంట్రాక్ట్ గారిని అడిగాను, సర్పంచ్ గారు హస్బెండ్ కాంట్రాక్ట్ గారు ఆయన మాత్రమే చేశానని చెప్పారు. ఆయన నా దగ్గర చెప్పారండి. కాకపోతే మీరు ఎంబుక్ రికార్డింగ్ అయితే మొత్తం అంతా రికార్డింగ్ చేశారంటే మరి ఆ విషయం అయితే మరి నాకు తెలియదు. మరి తీర్మాన ప్రాప్తికి నేను కమ్యూనిటీ వాళ్ళని అయితే మొత్తం అంతా వాళ్ళు ఇచ్చారు, చేయమని ఇచ్చారు, అందువల్ల నేను రికార్డింగ్ చేశాను, ఎంబుక్ రికార్డింగ్ అని చెప్పారు మేడం. ఇందులో నాకు అప్పటికి ఏమి లేదని. సో దానికి సమస్య ఈరోజు పరిష్కారం అవ్వాలని కోరుకుంటున్నానండి. చాలా లేదు, కాకపోతే నాకు తీర్పులేక రావటం లేదు. ఆ 8వ నెల 10వ తారీఖునే మేము పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. అయిన తర్వాత జూన్ ఏర్పాటైన తర్వాత మళ్ళీ ఏప్రిల్ వరకు గ్రామంలో 3 పాలకవర్గ సమావేశాలు మమ్మల్ని పాలకవర్గంలో పిలకుండానే వీళ్ళు కావాల్సిన విధంగా రాసుకున్నారు. మమ్మల్ని పాలకవర్గం సమావేశాన్ని పెరగట్లేదండి, పాలకవర్గం సర్పంచ్ ఏకంగా వాళ్ళు సెక్రటరీ గారు కలిసి చేసుకున్నారని చెప్పేసి మేము స్పందనలో ఏప్రిల్ నెలలో మేము ఫిర్యాదు చేసాం. 22లో ఫిర్యాదు చేసాం. చేస్తే అప్పుడు దాని మీద ఈ ఎంక్వైరీ ఆఫీసర్గా ఈ రఘురామ్ గారు వచ్చారు. ఈ రఘురామ్ గారు వచ్చి అంటే మీకు పాలకవర్గ సమావేశం పెట్టకపోవడం తప్పే, ఇకపై అలా జరగదు, ఇకపై ప్రతి నెల 3 నెలలకి సమావేశం పెట్టినవరా అని చెప్పేసి 2 మాటలు పాత సెక్రటరీ మందలించడం జరిగింది. ఆ పాత సెక్రటరీ మందలించడం జరిగి ఓకే ఇప్పుడు వరకు ఏదో జరిగింది కాబట్టి 1,00,000 రూపాయలు తీశారు కాబట్టి ఆ భవనానికి 1,00,000 రూపాయలు తీసినప్పుడు ఓకే ఎలాగే స్లాబ్ ఆయన వేసారు కాబట్టి ఆ 1,00,000 రూపాయలతో వదిలేండి. ఈ రోజుకి ఆ 1,00,000 రూపాయలు వదిలేండి. మిగతా ఈ రోజు నుంచి ₹1 కూడా ఈ పంచాయతీ నుంచి జన్మాదేవిపేట కమ్యూనిటీ భవనానికి ఇవ్వడం జరగదు అని చెప్పేసి ఈయన మమ్మల్ని ఒప్పించి మా దగ్గర మేమైతే ఏదైతే ఫిర్యాదు చేసామో దానిపై ఈయన మమ్మల్ని రిటర్న్గా మా సంతకాలు తీసుకున్నారు. అంటే నేను పెట్టి ఎందుకు తీసుకున్నా కూడా అప్పుడు కూడా రాసిన తర్వాత నేను సంతకం పెట్టను, ఎందుకంటే 6 నెలలు బట్టి గ్రామ సభ మీటింగ్ పెట్టలేదు, అది నర్సం చేంజ్ చెప్పి అడిగాను. అలా వరాల రూపం అలా పెడితే సెక్రటరీ గారు ఇబ్బంది పడతారు, అది కరెక్ట్ కాదు. ఆయన దృష్టిలో పెట్టుకుని జరిగిందే జరిగిపోయింది. ఆయన చేయడం పాలకవర్గ సమావేశం పెట్టడం తప్పు, తీర్మానం చేయడం తప్పు, ఇకపై అలా జరగదు. నెక్స్ట్ పంచాయతీ కమ్యూనిటీ భవనానికి ₹1 కూడా మంజూరు చేయను అని చెప్పేసి చెయ్యొద్దు రవాణా అని చెప్పేసి ఈయనే మాకు ఈ రఘురామ్ గారే మాకు చెప్పారు. ఓకే పెద్ద మనిషి కాబట్టి ఒకళ్ళు ఇబ్బంది పడడం కరెక్ట్ కాదు, ఆయన కూడా స్లాబ్ వేసేటప్పుడు మాకు తెలుసు కాబట్టి ఓకే ₹1,00,000 తీసేవాడు వదిలేస్తాం.
ఆ ₹1,00,000 కూడా ఆ రోజు ఈ కమ్యూనిటీ భవనం వేసేటప్పుడు ఏంటంటే గ్రామ పంచాయతీలో మా పంచాయతీలో 27 గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరిగాయి. మా పంచాయతీలో ఎన్నికలు జరగలేదు. ఏదో మా గ్రామాన్ని బాగా డెవలప్ చేసుకున్నాం అని చెప్పి 4 గ్రామాల కలిపి వీళ్ళకి సపోర్ట్ చేసాం. ఏకగ్రహంగా ఆ సర్పంచ్ గారు అయ్యారు. అయినప్పుడు ఈయన ఏం చేశాడంటే ఈ గ్రామస్తులకు వచ్చి ఈ గ్రామంలోకి వచ్చి ఈ భవనానికి సగం సంబాలేసి ఉండిపోయింది కాబట్టి నీకు స్లాబ్ వేస్తాను నేను మా నాన్నగారి పేరు నేను పెట్టుకుంటాను అని చెప్పేసి ఈ గ్రామస్తులకి ఆయన చెప్పడం నేను విన్నాను. రిటర్న్ గా చూపించమని నేను చూపించలేదు. ఆ రోజు మేము అందరం ఒక పార్టీలో ఉన్నాం, కలిసి తిరిగేవాళ్ళం కాబట్టి అబ్బాయి మరి మీ ఊరి నుంచి ఈ భవనం నేను పూర్తి చేస్తాను, మీరు అందరూ నాకు సపోర్ట్ చేయండి. అలాగే నర్సింగ్పల్లి గ్రామాన్ని కూడా ఆయన అభయించాడు. ఆ ఊరిలో కూడా కొంచెం వర్క్ చేశాడు. నలుగురికి కూడా ఏదో చేశాడు, నేను చేయలేదు అనట్లేదు. కానీ మేమేమనుకున్నామంటే ఈ భవనానికి ఎన్నికలు ఏకగ్రహం అయ్యాడు కానీ బిల్డింగ్ ఇచ్చారు కదా అనుకున్నాం తప్పించి పంచాయతీలో డబ్బులు తీసాడు, పంచాయతీ నుంచి గ్రామ సభ తీర్మానం జరిగింది అన్న సంగతి మాకు తెలియదు. మేము అసలు తీర్మానమే ఇవ్వలేదు. ఎందుకంటే చెప్పామండి, పాలకవర్గం ఏర్పడిన తర్వాత నెక్స్ట్ 8 నెలల వరకు కనీసం గ్రామంలో ఏం జరుగుతుందో మాకు తెలియదు. 3 నెలలకు ఒకసారి నిర్వహించిన సమావేశం పెట్టలేదు. గాంధీ జయంతికి చేయాలి ప్రత్యేక, అది కూడా మమ్మల్ని పిల్లలేదు. అదే విషయం మేము మెన్షన్ చేసి క్రియేట్ చేసాం కలెక్టర్ గారు, నేనే చేశాను. కాకపోతే ఇప్పుడు వచ్చారు రఘురామ్ గారు, అదే మెన్షన్ చేసి రాశారు, భయ అలా జరగదండి, మీరు అందరూ సపోర్ట్ చేయండి అని చెప్పేసి మమ్మల్ని ఇగండి వార్డు నెంబర్ ఏమన్నా వచ్చింది, ఈయన వైఫ్ వచ్చిందండి, అలాగే ఈయన వార్డు నెంబర్ అండి, ఇంకొక ఇద్దరు కూడా ఆయన వార్డు నెంబర్ అదే చెప్పారు. మనం సంతకం పెట్టుకోవాలి, ఇది జరిగింది కదా, ఈ రోజు ఇంకా గ్రామానికి రూపాయి ఇవ్వడం, కమ్యూనిటీ భవనం చెప్పి రూపాయి ఇవ్వడం అని మేము అనుకున్నాం. కానీ మొన్న రీసెంట్ గా బదిలీ అయిపోయిన సందర్భంలో 2 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని గ్రామ పంచాయతీలు డబ్బులు వచ్చాయి. పూర్తి పని చేస్తుంటే మంచిదే కదా మేము అనుకున్నాం. పూర్తి డబ్బులు తెస్తున్నారు కదా అనుకున్నాం. ఆ సంవత్సరం ఇంకా ఎక్కువ డబ్బులు ఉంటాయి. అప్పుడు బదిలీ